నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపం. కమల దళంలో కల్లోలం రేపుతూ బీజేపీకి అన్నామలై గుడ్ బై చెప్పారు. ఢిల్లీ పెద్దలు ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును తృణప్రాయంగా తిరస్కరించారు. ద్రావిడ గడ్డపై సరికొత్త రాజకీయాన్ని లిఖించేందుకు మాజీ ఐపీఎస్ పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో సరికొత్త ప్రస్థానానికి తెరలేపారు. అసలు అన్నామలై రాజీనామా వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెర వెనుక ఉన్న ఆ అగ్ర హీరోలు ఎవరు? తమిళనాట రాబోయే ఉప ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయబోతున్నారా? అన్నామలై ఆటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక తమిళనాడు బీజేపీలే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ ఐపీఎస్ అన్నామలై రాజీనామా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ హైకమాండ్ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవడం కంటే తమిళ తంబీల గుండెల్లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని అన్నామలై స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ పేరెత్తగానే టక్కున గుర్తొచ్చే పేరు అన్నామలై. ద్రవిడ రాజకీయాలు బలంగా ఉన్న గడ్డ మీద హిందుత్వ వాదంతో ముందుకెళ్తున్న కాషాయ పార్టీ వైపు జనం దృష్టి మరల్చేందుకు ఆయన శ్రమించారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై కమల వికాసం కోసం ఎంతో ప్రయత్నించారు. ఏళ్ల తరబడి తమిళనాడులో 2 నుంచి 3% ఓటింగ్కే పరిమితమైన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై సారథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి 11% ఓట్లు సాధించింది. దట్ ఈజ్ అన్నామలై. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన సడన్ గా అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ హైకమాండ్ తప్పింది. దీంతో జాతీయ పార్టీకి రామ్ రామ్ చెప్పారు అన్నామలై. నిజానికి మార్పు మంచిదే అంటారు పెద్దలు. ఇప్పటికే టీవీకే విజయ్ ద్వారా తంబిలతో పాటు యావత్ భారతావని భారీ మార్పును చూసింది. దీంతో అన్నామలై రూపంలో మరో మార్పు రాబోతుందంటున్నారు ఆయన అభిమానులు. యువ ఓటర్లతో ముఖ్యంగా జెన్ జెడ్తో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో అన్నామలై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తారనే చర్చ నడుస్తోంది. తమిళనాడులో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సీఎం విజయ్ 2 చోట్ల పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఏదో ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయనున్నారు. అలాగే 4 అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తమిళగ వెట్రి కజగంలో చేరారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు మరగతం కుమరవెల్, సత్యభామ, జయకుమార్, సుబ్బయ్య రాజీనామాలను ఆమోదిస్తే మళ్లీ ఎన్నికలు ఖాయం. దీంతో అప్పటిలోగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు అన్నామలై. దక్షిణాదిలో బీజేపీకి అత్యంత గుర్తింపు ఉన్న నాయకుల్లో ఒకరిగా ఎదిగి తమిళనాడులో పార్టీ ఉనికిని గణనీయంగా విస్తరించినప్పటికీ అన్నామలై ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేదు. అయితే డీఎంకే, అన్నా డీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ఎదుగుతారనే ప్రశ్నే తమిళనాట ఇప్పుడు కీలకంగా మారింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అలాగే అన్నా డీఎంకే 2 ఆకుల మాదిరిగానే చీలిక దిశగా కదులుతుంది. అమ్మలేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఇదే అంశంపై డిబేట్ చేద్దాం. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సార్, మనం చూసాం నిన్న బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారు. సో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని తెలుస్తుంది. సో కొత్త పార్టీ పెడితే తమిళనాట ప్రజలు ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది సార్? మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరైనా సరే పార్టీ పెట్టుకునే హక్కు ఉన్నది. అయితే అన్నామలై గురించి చెప్పాలంటే మీరు అద్భుతంగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మంచి నాయకుడు. అసలు సెక్యులర్ అనే పేరు మీద ఉన్న ద్రవిడ పార్టీలన్నిటికీ కంటకింపుగా మారింది. అన్నా డిఎంకే కానీ, డిఎంకే కానీ, ఇతర కాంగ్రెస్ తో సహా చాలా పక్షాలు ఆయన వ్యతిరేకించినాయి. అయినా సరే ఒక్కడిగా పోరాడి 2-3% ఉన్న ఓట్లను 11% పెంచి సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పెంచారు ఆయన. అది చూసాం మనం. అక్కడి నుంచి
బీజేపీ వరకంగా అనవసరంగా తప్పుడు స్టెప్ వేసింది అనిపిస్తుంది. ఎందుకంటే అన్నాడీఎంకే డిమాండ్ మేరకు ముఖ్యంగా పళనిస్వామికి ఆయన పడకపోతుండే, దాంతో పళనిస్వామి చెప్పిన మాట విని బీజేపీ ఒక మంచి నాయకుడిని, కార్యకర్త కాదు మంచి నాయకుడిని కోల్పోయింది. దానివల్ల ఆయన అధ్యక్ష పీఠాన్ని కదిలించింది. దానివల్ల నష్టమైంది బీజేపీ కానీ లాభం కాలేదు. నిజంగా ఆయన ఉండుంటే కనీసం 5 నుంచి 10 సీట్ల వరకు గెలిచేది అంటున్నారు. అది బీజేపీ అన్నామలై నాయకత్వంలో కనుక ముందుకు పోతే ఆయనను కూడా పోటీ చేయించింది బీజేపీ. ఆయన ఓడిపోయాడు చూసినాం కదా మనం. కనుక అట్లా చూసుకుంటే బీజేపీ తప్పుడు స్టెప్ వేసింది. గతంలో తెలంగాణలో కదా బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డి గారిని పెట్టి, కిషన్ రెడ్డి అసమర్థుడు అంటలేండి, కానీ బండి సంజయ్ గారు ఒక ఉరుకుతున్న కాళ్లలో వీళ్ళు కట్టిబెట్టినట్టు, పరిగెడుతున్న వాడి కాళ్లలో కట్టిబెట్టినట్టు అక్కడ అన్నామలై విషయంలో బీజేపీ జాతీయ పార్టీగా స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా చేసిందని నేను అనుకుంటున్నాను. దానివల్ల బీజేపీ ఒకటే సీటుకు పరిమితమైంది. మనం చూసాం కదా 27 సీట్లు పోటీ చేసింది, 1 సీటు మాత్రం గెలిచింది. నేను అన్నామలై నాయకత్వం అయితే 5 నుంచి 10 దాకా గెలిచేదని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే చాలా సేఫెస్ట్ ఓ రకంగా చెప్పాలి. బీజేపీ కూడా ఇక్కడ అవమానించిన సంగతి తెలుసుకొని మళ్ళీ కొంచెం సవరించి నష్ట నివారణ చర్యలో భాగంగా ఆయనను కేంద్రానికి ఆహ్వానించి రాజ్యసభకు ఆహ్వానించింది. నా ఉద్దేశం ఏంటంటే అసలు సొంత నిర్ణయం అయింది కావచ్చు, కానీ రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటేనే బాగుండేదని నేను. ఒకసారి జాతీయ రాజకీయాలు పోయినాక రాష్ట్ర రాజకీయాలు రావద్దని ఎక్కడ లేదు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే 2 లాభాలు ఉండేది. ఒకటేమో అక్కడ పార్లమెంట్ లో యువకుడే, పార్లమెంట్ మంచి 36 ఏళ్లకే ఆయన మన బీజేపీ రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షుడిగా అయిండు. 37 ఏళ్లకే సుమారు 4 ఏళ్ల పాటు 2022 అయితే 26 దాకా అక్టోబర్ వస్తే 4 ఏళ్ల పాటు ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నాడు. కానీ చిన్న వయసులో 42 ఏళ్ల వయసులో ఇవన్నీ సాధించింది కనుక ఒకసారి రాజ్యసభ కూడా ఆఫర్ చేసినప్పుడు, చేసిందో లేదో మనం ఊహిస్తున్నాం, కానీ చేసింటే మాత్రం అక్కడికి పోవడం కరెక్ట్ ఉంటుండే. మరి ఇప్పుడు వాడు ముళ్ళదారిని ఎంచుకున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ముళ్ళదారి ఇప్పుడు బీజేపీ దూరం అయిండు, బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు, కలిసి వచ్చిండు. మర్యాద ఏంటంటే అమిత్ షాను వాళ్ళని కలిసి రావడం చాలా మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి పార్టీకి రాజీనామా చేసిన చాలా తర్వాత చాలా రోజులు ఏం చేస్తారంటే రాజీనామా చేయగా ఆ పనికిరాని పార్టీ, ఇది పనికిరాని పార్టీ అని మాట్లాడుతుంటారు. కానీ ఆయన బీజేపీ భావజాలంతో ఉన్నారు. హిందుత్వ ఓట్లను ఏకీకరణ చేసే ప్రయత్నం చేసిండు. సెక్యులర్ని మాత్రం మారడు. ఆయన ఖచ్చితంగా బీజేపీ భావజాలంతో ముందుకెళ్ళాలనుకుంటుంది. బీజేపీ భావజాలంతో బీజేపీ అనే దాంతో పోవడమా, లేకపోతే ఆయన ఎన్నుకునే మార్గం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా బీజేపీ భావజాలను విస్తరించడమా? ఈ రెండు ఆయన ముందున్న సమస్య. జాతీయ పార్టీని వదిలి ఇప్పుడు అన్నామలై జాతీయ పార్టీని వదిలేశారు. సో మరి జాతీయ పార్టీని వదిలి ఇటు ప్రాంతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే అంటున్నాను. ఎందుకంటే బీజేపీ పట్ల తమిళనాడులో అందరికీ వ్యతిరేకత ఉంది. అన్నాడీఎంకే కూడినా కూడా ఒకనాడు హిందీ భాష 3వ భాషగా రుద్దుతా అని అమిత్ షా అంటే ఎన్నికలప్పుడు మొన్నటి ఎన్నికలప్పుడు కదా, అంతకు ముందు 2021లో జరిగిన ఎన్నికలప్పుడు మిత్రపక్షంగా బీజేపీ ఉండి కూడా అన్నాడీఎంకే ప్రజల కోసం ఈ హిందీ భాషను రుద్దడానికి వీల్లేదు, బీజేపీతో మనం కలిసి ఉన్నా సరే డిఎంకే మాట ఏదో మాది కూడా అది అని చెప్పి గట్టిగా మాట్లాడింది. అందుకని అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ ద్రవిడ ప్రయోజనాలు, ముఖ్యంగా హిందీకి వ్యతిరేకంగా తాము ఎలుగెత్తి చాటే విషయాన్ని ఎక్కడ చేయలేదు. తెలంగాణ అస్తిత్వ పోరాటం అన్ని పార్టీలు నిన్న పవన్ కళ్యాణ్ వచ్చినాక ఎట్లా ఏకమైనాయో అక్కడ కూడా భారత జాతీయ మన బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక బీజేపీ రూపంగా పోతే ఇది మనకు వర్కౌట్ కాదని అర్థం చేసుకున్నది నా ఉద్దేశం. తింటే అన్నామలై వెనుక మరి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయా అని కూడా మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అనే పార్టీ ఉత్తరాది పార్టీ, పనికిరాని పార్టీ, ఉత్తరాది పార్టీని మేము ఆహ్వానించము అని భీష్మించుకొని కూర్చుంటారు కదా. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీకి మిత్రపక్షంగా ఎవరైనా లేకపోతే గెలిచిన సందర్భాలు లేవు, చూసినాం కదా. తెలంగాణ, కర్ణాటకలో అది వేరుగా ఉంది. కనుక తమిళనాడులో వేళ్ళుకోవాలంటే ఖచ్చితంగా కేరళలోనైనా ఒక 3 సీట్లు సంపాదించుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం వేళ్ళుకోవాలంటే అక్కడి లోకల్ పార్టీ నాయకుడే కావాలి, లోకల్ గా ద్రవిడే కావాలి అనే దానికి ఒక రకంగా బీజేపీ తనను తాను కుంచుకొని తనను తాను తక్కువ చేసుకొని ఈ అన్నామలై రూపంలో వేరే పార్టీ పెట్టిస్తుంది ఏమని నేను అనుకుంటున్నాను. ఇదొక కోణం, వేరే కోణం. ఎందుకంటే ద్రవిడు అన్నామలై తన తమిళనాడు సొంతం కనుక తాను ఏదైనా పార్టీ పెట్టి భావజాలం ఇదే. ఇప్పుడు అన్నామలై ఆలోచనగా సెక్యులరిస్ట్ గా మారిపోడు, అన్నామలై ఆటోమేటిక్ గా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాడు. కనుక ఈ రెండు కలగలిపి హిందుత్వ ఓట్లను తాను 11% పెంచింది కదా, దాన్ని 21% వరకు పెంచే ప్రయత్నం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. దానికి మొదటి అడిగి ఏంటంటే
రేపు మీరు ఇంతకుముందు చెప్పినట్టే ఒక సీట్ ఎట్లాగో ఖాళీ కావాల్సింది, విజయ 2 చోట్ల పోటీ చేసింది. కానీ ఎస్. 4 సీట్లు కూడా ఖాళీ కావాల్సిందే. ఇంతకుముందు మీరు అన్నట్టు రెండాకుల గుర్తు ఉన్న అన్నాడీఎంకేలు 4 మాత్రమే ఖాళీ చేసిండ్రు. 4 గారు విజయ్ కొంచెం రాజకీయంగా నేర్చుకుంటున్నాడు. దానిలో ఏంటంటే ఇంకో 10 మందిని కనీసం అన్నాడీఎంకే నుంచి తీస్తాను. ఎందుకంటే ఆయన తక్కువ ఉన్న సీట్లు 11, కనీసం 15 మంది అయినా సరే. ఎందుకంటే రేపు పొద్దున ఎన్నడైనా కాంగ్రెస్ మోసం చేస్తుంది విజయ్కి. అట్లాగే ఈ 4 పార్టీలు, 2 కమ్యూనిస్ట్ పార్టీలు, ఈసీసీఐ, అట్లానే మనకు సివికే, ఈ 4 పార్టీలు ఎన్నడానికి మోసం చేసే అవకాశం ఉంటుంది కనుక అందుకు తగ్గట్టుగానే మెల్లమెల్ల పావులు కదుపుతున్నాడు అనిపిస్తుంది. ఇక రాజీనామా ఆమోదించని 4 ఎమ్మెల్యేలు, ఇంకో 10 మంది ఇక్కడి నుంచి వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఓ 15 మంది అక్కడి నుంచి దాటితే ఆటోమేటిక్ గా వాళ్ళకు రేపొద్దున ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే ఏం చేస్తారంటే ఈ 15, 20 మన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రావద్దంటే 47 మంది ఉన్న అన్నాడీఎంకే నుంచి 32 మంది మారాలి. 32 మంది మారే ప్రసక్తి లేదు కదా. కనుక ఒక 5-10 మందిని మార్చుకొని అక్కడి నుంచి తను ఈ 11 సీట్లని ఈ మన అన్నాడీఎంకే నుంచి వచ్చిన వాళ్ళతో నింపుకొని రేపు చేసే ప్రయత్నం చేస్తాను. అందరూ గెలవాలని కూడా ఏం లేదు. రేపు పొద్దున 4 ఇప్పటికి రాజీనామా చేశారు అన్నాడీఎంకే సభ్యులు. వాళ్ళు 4 ఉప ఎన్నికలు ప్లస్ విజయ్ది ఒక ఉప ఎన్నిక వస్తే 5 టీవీకే గెలవాలని ఏం లేదు కదా. అందుకనే ఇప్పుడు ఆ బీజేపీ అనే పేరు మీద కాకుండా ప్రాంతీయ పార్టీ పేరు మీద అన్నామలై తప్పనిసరిగా 5 సీట్లలో పోటీ చేయిస్తాడు. తాను కూడా పోటీ చేస్తాడు. బీజేపీ భావజాలంతో పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేస్తారంటున్నాను. గెలుస్తారా ఓడతారా తర్వాత సంగతి. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఒక జాతీయ పార్టీగా బీజేపీని ఆహ్వానించడానికి సిద్ధంగా లేదు. ద్రవిడ రాజకీయాలన్నీ కూడా హేతువాద రాజకీయాలు, దేవుని నమ్మని రాజకీయాలు, చాలా వరకు బీసీలు, ఓట్ల బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక బీజేపీ అనే రూపంలో పోతే తమిళనాడులో మనకు పుట్టగతులు లేవని తెలుసుకున్నది బీజేపీ. కనుక ఈ రూపంలో కాకుండా అన్నామలై రూపంలో వేరే పార్టీ రూపంలో వెళ్తే ఏమైనా మేలు జరుగుతుంది అనే మాట వస్తుంది. దీనికి ఇంకో మాట కూడా తమిళనాడు తెలుస్తుంది ఏంటంటే రజనీకాంత్ పార్టీ పెట్టబోయి చాలా సార్లు విఫలమైంది. చూసినాం కదా, పెడతా అంటాడు, అభిప్రాయాలు మీటింగ్ పెట్టిండు చేసిండు. రజనీకాంత్ ఆశీస్సులు కూడా తీసుకుంటారా అని. ఎట్లా కమల్ హాసన్ ఏమో సెక్యులర్ కనుక తాను కమల్ హాసన్ బీజేపీతో జతగట్టే పరిస్థితి లేదు, డిఎంకేతో జతగట్టిండు. డిఎంకే ద్వారా రాజ్యసభ సీట్లు సంపాదించుకుని అంతవరకు తన పార్టీని కూడా పణంగా పెట్టేసిండు, అయిపోయింది. తన స్వార్థం తాను చూసుకున్నాడు. కానీ రజనీకాంత్ కు ఆ స్వార్థం లేదు. ఒకవేళ రజనీకాంత్ కనుక అన్నామలై పార్టీకి సపోర్ట్ చేస్తే, అంటే డైరెక్ట్ బీజేపీ కాకుండా అప్పుడు చేసిన మనకు రజనీకాంత్ మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా సనాతన ధర్మం గురించి వాటి గురించి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు తమిళనాడులో. కనుక అదే ఉద్దేశంగా ఆయనను కనుక గాడ్ ఫాదర్ గా పెట్టుకుంటే రేపు పొద్దున ప్రచారంలో కానీ దానిలో కానీ చరిస్మా ఉన్న నాయకుడు, హీరోగా ప్రజలు ఆరాధించే నాయకుడు, అట్లా తలైవిగా మన పేరుగాంచిన ఆయన ఖచ్చితంగా రేపు పొద్దున మనకు అన్నాడీఎంకే మన ఇదేమంటారు అన్నామలైకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడేమో నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏమైతే బీజేపీ మరో రూపంలో అన్నామలై రూపంలో ఒక ప్రాంతీయ పార్టీ రూపంలో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మొత్తానికి ఇటు అన్నామలై వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని మీరైతే అంటున్నారు సార్. మరి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది ఇటు తమిళనాడులో అన్నామలైకి, బట్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలుపొందలేదు. మరి అలాంటిది ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎంతవరకు ఎదిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఈ టైంలో? ఉన్నాయి కదా, ఆయన పార్టీ పెట్టింది ఎప్పుడు, ఆయన పార్టీలో చేరింది ఎప్పుడు 6 ఏళ్ల క్రితం చేరింది మొత్తమే. సరే ఇప్పుడు 5.5 ఏళ్లే ఆయన పార్టీలో బీజేపీ చేరి. అంతకుముందు కర్ణాటకలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా సంచలనం సృష్టించిండు, సింహంగా పేరు తెచ్చుకున్నాడు కర్ణాటకలో కదా. ఆయన ఎస్పీగా పనిచేసిన ప్రతి జిల్లాలో తనదైన ముద్ర వేసిండు, నేరస్తులను ఆటగట్టించిండు. చాలా పెద్ద ఎత్తున ఆయన పోలీసు బాస్ గా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకొని చాలా మంది సినిమాలు కూడా వచ్చినాయి. ఆయన ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర ఉత్తేజం పొందారు, కింది స్థాయి అధికారులు కూడా. నేనేమంటున్నానంటే కర్ణాటక నుంచి ఆయన ఒరిజినల్ తమిళనాడు, కానీ అక్కడ రాజీనామా చేసినాక ఒక హీరోగా అయింది. అప్పుడు వెంటనే బీజేపీలో చేరి బీజేపీలో కూడా హిందుత్వ ఓట్లను, అంటే తమిళనాడులో ఉన్న హిందుత్వ ఓట్లను ఏకీకరణ చేయడంలో 2-3% ఉన్న ఓట్లు 11% మెచ్చగలిగిందంటే దానికి బీజేపీ హస్తం ఎందుకుంది అంటున్నానంటే, రాజీనామా చేసినంత మాత్రాన రేపు పొద్దున నన్ను అన్యాయంగా తీసేసి నన్ను ఎక్కడ ఆయన ఆరోపణ చేయలేదు. నెంబర్ 1. రెండోది, అన్యాయంగా తీసేసినా కూడా వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, బిగ్ ఆఫర్ ఇచ్చారు, పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఏమనంటే మేము రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని. చాలా పెద్ద ఆఫర్ కదా. 42 ఏళ్ల వయసులో ఒక 4 ఏళ్లు పార్టీ అధ్యక్షుడు చేసిన వాడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం తక్కువదేం కాదు. అది కూడా మరి మన తమిళనాడులో ఉన్న సీట్ల నుంచి కాకుండా వేరే కర్ణాటక నుంచి అయినా సరే, లేకుంటే ఇంకేదైనా ఎన్నిక చేస్తామని అనుకున్నారు, బయట రాష్ట్రాల నుంచి ఇప్పిస్తాం అనుకున్నారు. అటువంటిప్పుడు దాన్ని తిరస్కరించడం అంటే ఇది ఒక రకంగా చెప్పిన అమిత్ షా వ్యూహంలో భాగం అనుకుంటున్నాను. తమిళనాడు ప్రజలు బీజేపీగా వస్తే ఆహ్వానించరు, ఆదరించరు అని మనకు అర్థమైంది వాళ్ళు. కనుక అన్నామలై రూపంలో కొత్త పార్టీ పెట్టి ఇదే భావజాలంతో ముందుకెళ్తే
రేపు పొద్దున కొత్తగా పార్టీ సభ్యులు చేరే అవకాశం ఉంటుంది. అన్నమలై ఆ సనాతన ధర్మాన్ని కానీ ఎక్కడ కూడా కించపరచడు. అట్లా అని పూర్తిగా బీజేపీ భావజాలను ఎత్తికెత్తుకోడు. అంటే వయా మీడియా ఇప్పుడు మనకు బీజేపీలోనే మీకు తెలుసు కదమ్మా, గతంలో వాజ్పేయి మనకు అద్వాని ఇద్దరు ఉంటే, వాజ్పేయి ఏమో మితవాది, ఒక రకంగా సెక్యులర్, బీజేపీ పార్టీలో మన రాంగ్ పార్టీ రైట్ పర్సన్ అని పేరు తెచ్చుకున్నాం. అది అద్వాని చాలా దూకుడుగా పోతారు అని పేరు తెచ్చుకున్నాం. అప్పుడు ఏమైంది, బీజేపీ బతకడానికి ఇద్దరిది తోడైంది. ఇక్కడ కూడా బీజేపీ రూపంలో కాకుండా అన్నామలై రూపంలో పోతే 2 లాభాలు అనుకున్నది బీజేపీ పార్టీ. ఒకటేమో మనకు రావాల్సింది సీట్లు కానీ రేపు పొద్దున ప్రాంతీయ పార్టీకి అయితే ఏ రకంగా వస్తుంది, మన భావజాలంతో సీట్లు వస్తే మంచిది అని చెప్పి అన్నామలైను 2 ఓ రకంగా ఆఫర్ ఇచ్చిండ్రు. నువ్వు కావాలంటే రాజ్యసభ మెంబర్ గా చేస్తావు, లేదంటే పార్టీ పెట్టుకుంటాను పెట్టుకోమన్నారు. అంటే ఇంత సాహసము ఇప్పుడు ఎన్నికలు 5 ఏళ్ల తర్వాత ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా. ఈ 4-5 ప్రాంతీయ మనకు రేపు ఉప ఎన్నికలు వస్తే వేరు, కానీ ఎన్నికలు ఇంత దూరంగా ఉండగా ఇంత ముందుగా పార్టీ పెడుతున్నారంటే చాలా పకడ్బందీ ప్లాన్ తో తమిళనాడులో ఉన్న హిందుత్వ ఓట్లను ఓటు బ్యాంక్ 11 నుంచి 21, 30 పెంచుకోవడానికే ఈ అన్నామలైని ఒక పావుగా ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైనా ఆఫర్ ఉంటుంది. బీజేపీ ఇప్పుడు అంతా అధికారంలో పోదు, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది బీజేపీ. కనుక రేపు పొద్దున సక్సెస్ కాలేదనుకోండి, నేను మళ్ళీ నా స్వంత ఇంటికే పోతున్నా అంటాడు, అప్పుడు కూడా తీసుకోవచ్చు. రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. రేపు పార్టీ పెట్టినంత మాత్రం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వద్దని లేదు కదా. మనకు దానికి మంచి ఉదాహరణ కమల్ హాసన్ వేరే పార్టీ పెట్టుకుని నీతి మయ్యల్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చేసిండు ఆయన, డిఎంకే మద్దతుతో అక్కడికి పోయింది కదా, తన మద్దతు ఒక్క ఎమ్మెల్యే లేడు. మరి ఎమ్మెల్యేలు ఉండాలి కదా రాజ్యసభ పోవాలంటే. అట్లా కమల్ హాసన్ మంచి ఉదాహరణ. వేరే పార్టీ ఆయన కూడా మా డిఎంకే ఇండి కూటమి పంపింది కదా అక్కడికి రాజ్యసభకు. వాళ్ళు రేపు పొద్దున అన్నామలై వేరే పార్టీ పెట్టుకున్నా బీజేపీ తలుచుకుంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా రాజ్యసభ పంపగలుగుతుంది. అందుకే ఆ ధీమాతోనే ఆ గ్యారంటీతోనే అన్నామలై బీజేపీ రూపంలో కాకుండా, బీజేపీ అనే సంస్థాగత రూపంలో కాకుండా అన్నామలై తను ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా పూర్తి ద్రవిడ మూలాలన్న వ్యక్తిని, ద్రవిడ పార్టీ ఇది అని కొత్త పార్టీ పెట్టుకొని పోతున్నాడు అనుకుంటున్నా. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉన్నది. దీని వెనుక ఎవరైనా బిగ్ బ్రదర్ ఎవరైనా ఉంటే వెనుక లేకపోవచ్చు, కానీ ఈ వ్యూహంలో భాగంగా రజనీకాంత్ ను కూడా ఈ అన్నామలైకి తోడుగా, రజనీకాంత్ ఎక్కడ పోటీ చేయడం అయిపోయింది, ఆయన మొదటి నుంచి అనుకున్నాడు. రకరకాలుగా జిమ్మికు చేసి ఆఖరి పార్టీ పెట్టకుండా వెనుకపోయింది. పార్టీ పెడతా అన్నాడు, చాలా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టిండు, తన హితులు స్నేహితులతో మాట్లాడిండు, ప్రజలతో మాట్లాడిండు, అభిమానులతో మాట్లాడిండు, చివరికి పార్టీ పెట్టలేదు. ఇప్పుడు నేను జరగబోయేది చెప్తున్నా ఏంటంటే, ఒకవేళ ఈ ఎన్నికలకు దిగకపోవచ్చు రజనీకాంత్, కానీ రజనీకాంత్ ఆశీస్సులు ఉన్నాయి అన్నామలై కంటే ఇంకో రకంగా ఓట్లు పడతాయి. రజనీకాంత్ అభిమానులు కూడా తక్కువ కాదు కదా. రజనీకాంత్ ఇద్దరు కూడా అన్నామలైకి సపోర్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సార్ మరి సీఎం విజయ్ ని అణగదొక్కడానికి ఇప్పుడు అన్నామలై బయటకు వచ్చారు అనుకోవచ్చా ఇలా పార్టీ పరంగా? అంత ఉండదు, అంత సీన్ లేదు. విజయ్ కొత్తగా వచ్చిండు, ప్రజలకు బాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. విజయ్ కూడా అంత అనుభవం లేకున్నా కూడా ఆనాడు కొంచెం విలువలు విడిచిపెడితే అన్నాడీఎంకే మొత్తం మద్దతు ఇచ్చేది కదా, బీజేపీ మద్దతు ఇచ్చేది కదా. సిద్ధాంత పరంగానే బీజేపీ వ్యతిరేకము కనుక వాళ్ళ కూటమిని చేరను అన్నాడు. అవసరమైతే డిఎంకే కూటమిలో డిఎంకే వ్యతిరేకంగా తీర్పిచ్చిన ప్రజలందరూ కూడా, అది కూడా తప్పే అంటున్నాను. కానీ నేను సెక్యులర్ ను నేను బీజేపీ సహాయం తీసుకొని అనే మాట మీద నిలబడ్డాడు కదా, అది చాలా ఒప్పుకోదగ్గది. అట్లాగే సంస్కరణ విషయంలో విజయ్ కూడా చాలా డ్రాస్టిక్ గా పోతున్నాడు, చూస్తున్నాం మనం. టెన్షన్ గా 10 గంటలకు ముఖ్యంగా ఈ తంబుతో మనకు మన అటెండెన్స్ తీసుకోవడం, ఇవన్నీ చాలా అడ్వాన్స్. గతంలో ప్రయత్నం చేసిందే, ఇప్పుడు వరుసగా చేస్తున్నాడు. మద్యం షాపులను స్కూళ్ళ దగ్గర నుంచి దేవాలయ దగ్గర తీసేయడం, ఇట్లాంటివి డ్రాస్టిక్ స్టెప్స్ వరుసగా తీసుకుంటున్నాడు. సెక్రటరీ ఉద్యోగులు సెటరేట్ చేస్తున్నారు. మెల్లమెల్లగా ఈ సంస్కరణలు అయిపోతున్నాడు. కనుక ఇప్పుడు విజయ్కి వచ్చే దోకా ఏం లేదు. కానీ ఖాళీ అయ్యే 4-5 సీట్లలోనైనా అన్నామలై ఏమైనా ప్రభావం చూపెడతారా లేదా అని ప్రయోగం చేస్తుంది. వరకంగా అన్నామలైతోని బీజేపీ రాష్ట్రంలో ప్రయోగం చేస్తుంది. ఈ ప్రయోగంలో ఒక్క సీట్ వచ్చినా లాభమే కదా, జీరోతో ఉన్నోడికి అన్నామలై ఒకటికి వచ్చినా లాభమే కదా, ఇంకో సీట్ వచ్చినట్టే 2వ సీటు, అట్లా ఆలోచన చేస్తున్నట్టున్నాను నేను. దానికి కారకులుగా బీజేపీ అమిత్ షాను కలిసి రావడం తప్పు కాదు, అమిత్ షాను పోయి మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఏం కాదు. ఎందుకంటే ఆ పార్టీలో ఒక అధ్యక్షుడిగా 4 ఏళ్ళు ఉన్నాడు, ఉపాధ్యక్షుడిగా 2 ఏళ్ళు ఉన్నాడు, ఇవాళ మొన్నటి దాకా అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా. అటువంటి ఆయన అమిత్ షాతో దూరమై నా ఇష్టం ఉన్నట్టు ఆయన ప్రవర్తించే వీల్లేదు. కానీ అమిత్ షాతో కలిసి, అమిత్ షా వ్యూహాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంటే 5 ఏళ్ల ముందుకు ఆలోచన చేస్తాడు అమిత్ షా. కనుక విజయ్కి వచ్చిన దోకా ఏం లేదు. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో బీజేపీ రూపం కాకుండా వేరే రూపంలో, అంటే ఒక వేరే సీసా మారింది అనుకుంటున్నాను సారా అదే. అట్లా తమిళనాడు రాజకీయాలు వేళ్ళు ఉండడానికి బీజేపీ వ్యూహంలో భాగమే నేను అనుకుంటున్నాను అన్నామలై రాజకీయ ప్రవేశం, రాజకీయ పార్టీ ప్రవేశం. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచిదమ్మా.
సో మొత్తానికైతే ఇటు అన్నామలై నిన్న బీజేపీకి రాజీనామా చేశారు, సరికొత్త పార్టీ పెట్టబోతున్నారు. మరి తమిళనాడులో అన్నామలై పెట్టబోయే పార్టీపై అక్కడ ప్రజలైతే ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి. అలాగే ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా లేదా అన్నదైతే మరికొన్ని రోజులైతే మనం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.